నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి ఆహ్, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వారి యొక్క బుధ సంచార గ్రహస్థితి ఎలా ఉంది అంటే కనుక ఈ స్వామివారు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యస్థానము. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు భాగ్యానికి ఏం తక్కువ? భాగ్యం అంటే అదృష్టము, విద్యాభ్యాసము, ధార్మిక భావనలు, గౌరవ ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలతో పాటు అన్ని లాభ సూచనలే. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే మరింత విశ్లేషించి చూసినట్టయితే బుధుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల బాగా అనుకూలమైన కాలము మీకు మొదలైనట్టు లెక్క. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే అనుకున్న పనులు కొంచెం స్లోగా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వదలకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ధర్మపదంగా కనుక మీరు ప్రవర్తించినట్టయితే విశేషమైన ఫలితాలు చవిచూస్తారు. కొంచెం అధర్మపరంగా కనుక వెళ్ళినట్టయితే అక్కడికక్కడే ఆగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ ధర్మానికి అధర్మానికి ఉన్న లైను, ఆ గ్యాప్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ధార్మిక క్షేత్రాల దర్శనం చేస్తారు. పుణ్యకార్యాలు చేయడంలో మీకు ఆసక్తి పెరుగుతుంది. అది ఎప్పుడైతే ఆసక్తి ఉందో తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసేసుకోండి. అయితే మంచి గురువులు, మేధావులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు గైడెన్స్ ఏదైనా కావాలి, నాకు ఒక మార్గదర్శనం కావాలి అని గతంలో మీరు అనుకున్నట్టయితే కనుక అది ఇప్పుడు లభించే అవకాశం కనబడుతోంది. పూర్వజన్మ ఫలితంగా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు కలుగుతాయి. అది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అది మీ గత జన్మ తాలూకా ఫలితములో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ ఫలితాలు ఇప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. మరీ ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ప్రయాణాల విషయాల్లో ఈ మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అవి మీరు రికగ్నైజ్ చేసే, అంటే గుర్తెరిగే విషయాన్ని పెట్టుకోండి. అంటే మీరు దాన్ని గమనించే ప్రయత్నం చూసుకోండి. తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యము గతంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే కొంచెం ఇప్పుడు మెరుగవుతుంది. లేదా అతనికి అలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేయండి. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, లేదా ఆపరేషన్ సిస్టమ్ అంటే ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారి ఆరోగ్యం కోసం పాటుపడే ప్రయత్నం చేయండి. తరువాత కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో మీరు మీ వైపు ఫేవర్గా ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. కొన్నాళ్ళుగా మరుగున పడిపోయి కొన్నాళ్ళుగా అలాగా సాగుతూ ఉంటే కోర్టు కేసులు కానీ, లీగల్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు ఈ సమయంలో బుధ సంచార సమయంలో అవి ఒక డెసిషన్కి వచ్చేసి, అంటే ఒక తీర్పు మీ పక్షాన వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఇది మీకు చాలా మంచి సమయము. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లిటరేచర్ వైపు కావచ్చు, లేదా లా, ఫిలాసఫీ ఇలాంటి విషయాలు సబ్జెక్టులు చదివే వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహము ఈ సమయంలో పుష్కలంగా ఉండబోతోంది. ఇలా చదివేవారు అస్సలు వృధా చేసుకోకండి. అయితే చదువులో మీరు అటెన్షన్ పెంచుకోగలుగుతారు. దీంతో పాటు అబ్రాడ్కు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఈ సమయము చాలా అత్యున్నతమైన సమయము. వృధా చేసుకోకండి. మరీ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఎందుకు చెప్పాను అంటే మీ కెరియర్ పరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని వీరి కోసం ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను. ఏ స్టూడెంటు నిర్లక్ష్యం చేయకండి. తర్వాత మీకు కొన్ని శుభ సూచనలు అంటే సలహాలు ఇస్తున్నాను. శ్రద్ధగా స్టూడెంట్స్కి శ్రద్ధగా గురువులను
ఫాలో అవ్వండి. గురు సేవ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ రాశిలో విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళు బుధుడికి తులసి వనంలో దీపం వెలిగించండి. అంటే బుధ ఆలయంలో కానీ లేదా బుధవారం రోజు మీ ఇంటి ఆవరణలో కానీ తులసి మాత దగ్గర దీపం ఉంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. దాన్ని కూడా చదువుకుంటే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓం ఉద్ధ భగవతే బుధాయ నమః. ఉద్ధ, బుద్ధ కాదు, వు, వియు, ఓకేనా? ఓం ఉద్ధ భగవతే బుధాయ నమః. ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే ఏ ఏ పనిలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ సంకల్పంతో ముందుకు వెళ్ళి సక్సెస్ని సాధిస్తారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ సంచారం వలన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.